స్థానికులకు ఇండ్లు స్థానికులకు ఇండ్లు కావాలి 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 కావాలి. నమస్తే మిత్రులు, స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం మల్లాపూర్ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తమకు స్థానికులకే కావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు అందరూ కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు అనే వినతితోటి వీళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి, గ్రామ వాళ్ళు అయితేనేమి, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. చెప్పండి సార్, డబుల్ బెడ్రూమ్ కావాలన్నటువంటి అంటే ఇక్కడ కట్టిస్తున్నారు చాలా వరకు, ఇందులో మీ విజ్ఞప్తి ఎలా ఉంది? జనరల్గా మేమందరం కూడా మల్లాపురం గ్రామస్తులము. గవర్నమెంట్ కేసీఆర్ గారి గారికి, కేటీఆర్ గారికి మా గ్రామస్తుల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో ఈ ల్యాండు మా సొంత గ్రామానికి చెందినటువంటి ల్యాండు, దీన్ని మా గ్రామస్తులకే చెందాలనేది ముఖ్యమైనటువంటి ప్రధాన మా యొక్క అంశం. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ గత 20 సంవత్సరాల క్రితము మాకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పట్టాలు తీసుకొని మాకు వాగ్దానం చేసిరు. ఆ రోజు ఏమనంటే, మీ పట్టాలు ఇచ్చిన తర్వాత మేము మీకు పట్టాలకు సరిపోయేటటువంటి ఇండ్లు మేము కట్టిస్తామని చెప్పేసి ప్రధానంగా మా యొక్క డిమాండు. ఎందుకంటే ఆ రోజు మాకు ఇచ్చిన పట్టాలనే మేము మా యొక్క వీళ్ళందరూ కూడా సాక్రిఫై చేయడం వల్లనే మాకు ఈరోజు అధికారం ఉంది. ఏ విధంగా అయితే సిగ్నేచర్లో ఇండ్లు కొలగొట్టిన తర్వాత వాళ్ళకి ఇండ్లకి తెచ్చిరో, మాకు సొంతగా పట్టాలు అలాట్మెంట్ అయిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయం తరపుననే మేము ఈరోజు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా JUNMR కింద 540 ఇండ్లు కట్టడం జరిగింది. మళ్ళీ 109 సర్వే నెంబర్లు కూడా దాదాపు 1300 ఇండ్లు కట్టడం జరిగింది. ఇక్కడ కేవలం మా గ్రామస్తులకు ఎవరు కూడా ఇవ్వకుండా ఇతర గ్రామస్తులను చిల్కర్ నగర్ కానీ, వరాజగూడ కానీ, బోడుప్పల్ కానీ మా గ్రామస్తులు ఒక్క ఇల్లైనా కూడా ఇచ్చినట్టయితే మేము దానికి ఎంతైనా కూడా క్షమాపణ చెప్పుకొని ఉంటాము. ఇది బాగా అన్యాయం జరుగుతూ ఉంది. మా పోరాటము, మా యొక్క నిరంతర కృషి ఏంటంటే, స్థానికులకు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఇక్కడ స్థానికులు కాకుండా ఇతరులకు ఇచ్చిన తర్వాత కూడా దీన్ని అమ్ముకొని పోవడం జరిగింది. దీని కూడా ఈ దృష్టిని కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తక్షణమే ఎవరైతే వేరే ఊరిలో వచ్చి అమ్ముకపోయినా వాళ్ళని కూడా కఠిన చర్య తీసుకొని వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేయించేసి మా స్థానికులకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే దీంట్లో మేము ఒక అధికారం ఉంది, మాకు లక్ష్యం ఉంది. ఏ విధంగా అయితే కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోగలిగారో, వంశపారంపర్యంగా ఈ దేశ చరిత్రలో ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టినప్పుడు మహాత్మా గాంధీ వాళ్ళు ఇట్లా హిందుస్థాన్ ఇట్లా సంపాదించుకోవడం జరిగిందో, ఆ విధంగా భాషా ప్రాతిపదికన ఆంధ్ర తెలంగాణ చేసినప్పుడు గతంలో కూడా రాష్ట్రాలు కూడా ఏ విధంగా అయితే చేరినాయో, మా జన్మ హక్కు, మా గ్రామం యొక్క పొలము మా యొక్క ఆస్తి కాబట్టి గతంలో కూడా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, స్థానికులకు 20% మేము తప్పకుండా అధికారం ఇస్తాము, స్థానికులకే ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పి కూడా కేటీఆర్ కూడా స్వయాన ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 20% మాకు సరిపోదు, మాకు అట్లీస్ట్ ఒక 50 to 60% ఇచ్చినట్టయితే మేము దీనికి మీ అందరికీ కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి రుణపడి ఉంటాం. దీన్ని తప్పకుండా అమలు చేసేంత వరకు అధికారులకు గత 2 సంవత్సరాల క్రితం కూడా కలెక్టర్ మేడ్చల్ జిల్లా గారికి కూడా విజ్ఞాపన చేయడం జరిగింది. మా ఉద్యమం ఒకవేళ మా స్థానికులకు కనుక ఇల్లు ఇవ్వకపోతే తప్పకుండా దీన్ని కేసీఆర్ దృష్టి కానీ కేటీఆర్ దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ తీసుకెళ్ళి ఉద్యమాన్ని నిరంతరం కూడా ఈ ఉద్యమాన్ని మా యొక్క స్థలాన్ని కాపాడుకోవడానికి, మా యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాపాడుకోవడానికి మేము ఈ యొక్క నాందిగా ఈరోజు గ్రామస్తులందరం కూడా అన్ని కులస్తులము, అన్ని వర్గాలము, అన్ని పార్టీలకు కూడా సంబంధించిన గ్రామ పెద్దలందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమాన్ని మేము తప్పకుండా అవసరం అనుకుంటే ధర్నా కానీ, లేకపోతే కలెక్టర్ ముట్టడి కానీ, MROను ఆశించడం కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా సహకారాలు తీసుకొని మేము ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాపాడుకునేంత వరకు కూడా నిరంతరం మేము పోరాడతామని చెప్పేసి మన అందరి తరఫున కూడా మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన V3 టీవీ న్యూస్ ఛానల్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మన రాష్ట్రం మన పాలన అనే నినాదంతో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ముందుకొచ్చారో, రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ మయంగా దిశగా పయనిస్తున్న తరుణంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మా మల్లాపురం మా భూములు అనే విధానంతో మాకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కడు పేదరికంతో ఉన్నారు, ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకున్నటువంటి మా మల్లాపురం భూములలోనే మా స్థానికులకు
డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఆయన పేదల మీద ఏ విధంగా అయితే ఆయనకు ఎక్కువ ప్రేమ ఉన్నదో అటువంటి పేదలు మా దగ్గర మల్లాపురంలో ఉన్నారు. కాబట్టి ఆ పేదలను ఒకసారి మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఒక దృష్టి పెట్టి మాకున్నటువంటి పేదలకు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాలని మేము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మరి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి ఎర్రవెల్లి గ్రామంలో స్థానికులకు ఎలాగైతే ఇల్లు ఇచ్చిండో అదే పద్ధతి అతని యొక్క ఆలోచనే ఈ మల్లాపూర్లో కూడా నిర్మించి మా స్థానికులకు ఇవ్వాలని ఒక విన్నపం చేస్తున్నాం. నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉండి వాళ్ళు ఇల్లు లేకుండా కూలినాలు చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నోసార్లు అప్లై చేసి కూడా వాళ్ళకు నలసం తిరుగుతున్నారు. ఏంటి ఏదో కరెక్ట్గా తిరుగుతున్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా 10 సార్లు తిరిగినాము, ఎంతోమంది కమిటీ చేసుకొని చేసినాము. ఏదైతే అలాట్మెంట్ ఉన్నదో పోయినవి కాకుండా ఉన్నాయి కూడా మన మల్లాపూర్ గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్న కిరాయి రెంట్లకు కానీ అలాట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న పోరాటమే ఇది. మల్లాపూర్లో ఇంతకుముందు కూడా 4-5 సంవత్సరాల క్రితం కూడా కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాము. అప్పుడు కూడా స్థానికులకు ఎవరికి ఇవ్వకుండా బయటోళ్ళకే ఇచ్చి మాకు అన్యాయం చేసిర్రు. ఈసారి అయితే ఖచ్చితంగా మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయి. అవి స్థానికులకు మా విలేజర్లకు ఇచ్చి మరి ఇవ్వకుండా మటుకైతే మేమైతే ధర్నా చేసి ఆ ఇండ్లను మేము ఆక్రమించుకుంటామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మేము ఈ కార్యకర్తలు అందరూ కూడా మన విలేజర్లు అందరూ కూడా ఖచ్చితంగా తాళాలు తీసుకొని మేము అందరం పోయి అందులో ఉండడానికి కూడా మేము వెనకాడము. దయచేసి ఇప్పుడైనా మాకు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని విలేజర్లకు కోరుకుంటున్నాను. అలా ముందుగా V3 ఛానల్ వారికి మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. ఈ సమస్య మా మల్లాపురంలో దాదాపు 20-30 ఏళ్ళ సమస్య. ఇంతకుముందు కూడా మా మల్లాపురం విలేజ్ వాళ్ళందరికీ పట్టాలు వచ్చినటువంటి జాగాలే అవి. ఆ జాగాలు మేము పట్టాలు మేము కొట్లాడుకొని మేము పంచుకోలేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఆ జాగాను గుంజుకొని అందులో సింగిల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ అని కట్టిస్తుంది. సరే చుట్టుముట్టు సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ అలాట్మెంట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండలేరు, వాళ్ళు అమ్ముకొని పోతారు. అంత వ్యాపారం లాగా అయిపోయింది. కనీసం ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు నిజంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి స్థానికంగా అందులో ఉంటారు. ఇట్లా అమ్ముకొని పోయేటోళ్ళకి ఇవ్వకుండా నిజంగా ఇండ్లు లేని వాళ్ళకు ఎంక్వైరీ చేసి ఇవ్వాలని మేము మా మల్లాపురం గ్రామ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక్కడ మా మల్లాపూర్ గ్రామంలో 109 సర్వే నెంబర్లో ఏదైతే సర్వే నెంబర్ ఉన్నదో దాంట్లో మనకు 280 పట్టాలు లోగడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను ఉప సర్పంచ్గా ఉన్నాను. అప్పుడు అలాట్మెంట్ అయినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ తర్వాత వీటిని మేము ఇల్లు కట్టించి ఇస్తామని తీసుకుర్రు. ఇప్పటిదాకా సింగిల్ బెడ్రూమ్ కట్టారు, మా మల్లాపూర్కి ఏం చెందలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కడుతుర్రు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా మల్లాపూర్కు చెందాలా, ఖచ్చితంగా మా మల్లాపూర్ వాళ్ళకి ఇవ్వాలని గవర్నమెంట్తో విన్నపించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ పెరిగినాం కూడా తాతిగా అందరూ జరిగిపోయినా కానీ ఇంకా ఇండ్లు వస్తలేవు. బయట వాళ్ళు వచ్చి అమ్ముకొని పోతున్నారు. మాకు ఊళ్ళో అసలు ఇండ్లే లేవు, మాకు ఇప్పటికి కూడా లేవు. ఎక్కడోళ్ళు వస్తున్నారు. 50 ఏండ్లు మేము ఇక్కడ ఉండి కూడా మాకు ఒక్కరికన్నా రాలేదు. అందరికి ఇండ్లు రావాలి, పట్టాలు ఇవి వచ్చినాయి అని ఎక్కడ పోయినాయో మాకు తెలియదు. ఆ పట్టాలు ఏం చేసినరో, ఎవరు ఎక్కడ పెద్ద మనుషులో ఎక్కడ అయ్యిండ్రో, మాకు కావాలి ఇండ్లు, కంపల్సరీగా ఇండ్లు కావాలి మాకు. నమస్కారం గ్రామ ప్రజలందరికీ, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దయచేసి మా మల్లాపూర్ మందు కొంచెం మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలి. గత 4 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. కలెక్టర్ గారిని కలిసినాం, అందరిని కలిసినాం, ఊరి పెద్దలతోటి కూడా ఇప్పుడు ఏదైతే లేదు. ఈసారి మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం, మాకు కావాలి డబుల్ బెడ్రూమ్లు అంతే. కేసీఆర్ గారు నమస్కారము, కేటీఆర్ గారు నమస్కారం. దయచేసి చెప్పేది మేము ఏంటంటే మా తరాలన్నీ ఇక్కడే అయిపోతాయి. మా నాయన ఇక్కడే అయిపోయింది, మా తాతలు ఇక్కడే అయిపోయినాయి. మాది వస్తుంది. ఇది ఏదే కానీ బయటపడాలంటే రాజకీయం నుంచి మరి ఏదో తెలుస్తలేదు మాకు. మా పట్టాలు ఎక్కడ పోయినాయి. మా నాయన చెలక చేసిండు, ఆడ ఈదులు కాసిండు, లొట్లు కాసుకొని నీళ్ళు పోసిండు. మాకు వస్తాయని చెప్పిన భూములు మాకు రాలేదు. కనీసం ఇప్పుడైనా కానీ అక్కడ ఎక్కడేమంటారు గజ్వేలి సైడ్ మంచిగా చేస్తుండు కేసీఆర్, కరీంనగర్లో చేస్తున్నాడు, చింతకుంట కాడ చేస్తుండు. వాళ్ళకి ఎట్లా చేస్తుండో డబుల్ బెడ్రూమ్లు మాకు కూడా అట్లంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అంత మటుకు ఇవ్వలేదన్న వచ్చేదాకా మేము కొట్లాడతాం. కేటీఆర్ దగ్గరికైనా వస్తానుకున్నాం, కలెక్టర్ దగ్గరికి వస్తాను రెడీగా ఉన్నాం. మేము మాకు న్యాయం చేయాలంటే 2 ఏళ్ల కింద కూడా వచ్చినాం. మేము ఒక వారం తర్వాత వచ్చి డప్పు రాసిస్తామమ్మా రావాలని చెప్పిండు. ఇప్పుడు మటుకు రాలేదా, వచ్చిందా, వార్త వచ్చిందా తెలియదు. అది పక్కన పెట్టి ఇప్పుడు మేము ఫైల్ తీసుకొని ఎడికి రమ్మన్నా మేము వస్తాం. మాకు ఒకటి న్యాయం చేయాలి, డబుల్ బెడ్రూమ్లు వచ్చేటట్టు కావాలి మాకు. మేము కొట్లాడేది డబుల్ బెడ్రూమ్ కోసానికే. బంగారు తెలంగాణ రావాలంటే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తేనే బంగారు తెలంగాణ. కేసీఆర్ మాట నిలవాలంటే బంగారు తెలంగాణ అంటే మాకు డబుల్ బెడ్రూమ్లు మాకు ఇచ్చిండంటేనే కేసీఆర్కు కానీ ఏదైనా
చేయాలంటే చేస్తాం. మాకు మల్లాపురంలో న్యాయం చేయలేదు, కేటీఆర్ చేయలేదు, కేసీఆర్ చేయలేదు. కేటీఆర్ వచ్చిండు వేరే ఊరోళ్ళకి ఇచ్చి సాధారు చేసిండు, వేరే వాళ్ళకు సాధారు చేసి ఇచ్చి వాళ్ళకు ఓపెనింగ్ చేసి పోయిండు. మేమందరం పోయి కొట్లాడితే ఏమని అంటే, సరే అమ్మా ఇప్పుడు మాకు తెలియక మేమేదో సానుభూతి చూపించినాము, ఇప్పుడు వచ్చే డబల్ బెడ్రూమ్కు ఫస్ట్ మీకు ఊరోళ్ళకి ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. అది మాకు న్యాయం కావాలంతే. మాకు ఇచ్చినాకనే వేరే వాళ్ళకు బయట వచ్చి వాళ్ళు ఇవ్వాలి. మా ఊర్లో మమ్మల్ని బొంద పెట్టాలి, వేరే వాడిని బొంద పెట్టద్దు. మేము వేరే ఊర్లో బొంద పెడతాంటే వాళ్ళు ఊరుకుంటారా మమ్మల్ని తీసుకుపోయి? లేదు. అందుకే మా ఊర్లో మమ్మల్ని బొంద పెట్టాలంటే మా జాగా మాకు కావాలి, లేదంటే మాకు రావాలి. ఏదైనా తెలియక తప్పులు చేస్తే కేసీఆర్ గారు మన్నించాలి మమ్మల్ని. ఆయన దయచేసి మాకు ఈ ఊరు ఆడవిళ్ళకి న్యాయం చేయాలంటే ముందుకు వచ్చి ఎవరికే కానీ లేరో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చి మాకు డబల్ బెడ్రూమ్లు చూపియాలి. అదే బంగారు తెలంగాణ. अस्सलाम वालेकुम। अब इतने ज़माने से यहाँ रह रहे हम लोग, हमारे को तो पुराने घर गांव के लोग हैं, ना एक घर है सही ना एक ये है। मेरे को भी 5 बच्चे हैं, 5 बच्चे भी मेरे घर के नीदार के नहीं है। कैसा करना, कहाँ भी हमको जगह नहीं है, कुछ नहीं है एक रूम में कितने जने कब तक संसार करते बोलो। हमारे को मिलना ज़रूरी है। देखो बा ज़रूरी कैसा भी दिलाना हमारे को। आप आके दरियाफ्त कर ले सकते, किसी को भेज के दरियाफ्त कर ले सकते, है नहीं है क्या है। मेरे को भी 5 बच्चे हैं, 2 बेटियां हैं, कुछ भी नहीं है उनको। बेटियां मेहनत कर को जी रही, उनको भी कुछ नहीं है। देखो साहब अच्छा अंदर की नमस्कारम। फर्स्ट केसीआर साहब को अस्सलाम वालेकुम मेरा, केटीआर साहब को अस्सलाम वालेकुम मेरा। जितने भी हम लोग गरीब लोग हैं सबके लिए डबल बेडरूम की से लड़ रहे, एक ऐसा भी होना सक्सेस होना। कितने कलेक्टर ऑफिस के फिरे हम लोग, एमआर ऑफिस के फिरे, हर जगह फिरे, कॉर्पोरेटर को भी जाके बोले हम लोग क्या सर तो आता बोल के बोले। अब ये पूरे गाँव वाले मिल के ठहर के हमारे को घर दिलाते बोल के हम लोग इखीदा करके हम लोग आए। कैसा भी हम लोग को डबल बेडरूम कैसा भी होना गाँव वालों को, खास करके गाँव वालों को होना। जितने भी हमारे मल्लापुर के गाँव के ओल्ड मल्लापुर के हैं सबको होना, बाहर के लोग यहाँ पर नहीं आना, मल्लापुर के लोगों को घर दिलाना। बस ये शुक्रिया, बहुत बहुत केसीआर साहब का शुक्रिया अदा करती हूँ, केटीआर सर का शुक्रिया अदा करती हूँ। मेरे पूरे जितने भी हैं मेरे से बड़े लोग हैं सबको अस्सलाम वालेकुम मेरा, सबको नमस्ते। కేసీఆర్ గారికి నమస్కారం. ఇదే నా బంగారం తెలంగాణ అంటే మా ఊరు సమస్య మీరు అందరూ కరెక్ట్గా తీసుకురావాలి. అందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి, లేని బీద వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. మరి ఇంకోటి ఒకరు సంపాదిస్తే కిరాయి కట్టుకోవడం చాలా కష్టం ఉంది. 4 పిల్లలు అన్నప్పుడు ఎట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరైనా దయచేసి మల్లాపూర్కి న్యాయం కావాలి, మా సమస్యలు మీరు పరిష్కరించాలి, మీరు ముందుకు రావాలి. ఇదే బంగారం తెలంగాణ గులాబీ జెండా ఎగరేయాలన్నారు కదా, మళ్ళీ మల్లాపూర్కి గులాబీ జెండా ఎగరేయాలంటే మీరు కంపల్సరీ రాయాలి, మీరు న్యాయం చేయాలి. మాకు మా డబుల్ బెడ్రూమ్లు ఇప్పియాలి. మరి మీ పెద్దలందరికీ వందనాలు. మరి మేమైతే పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు కార్డు అన్నీ మాకు ఇక్కడనే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు మరి ఇండ్లు ఇస్తారు. మరి మేము ఇక్కడ పుట్టిన వాళ్ళకు, పెరిగిన వాళ్ళకు, మాకు అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు ఏమి లేవు. మరి ఓట్లు ఏమన్నప్పుడేమో ఓట్లు మాకేయండి అంటారు. మరి ఇండ్ల కాడ మాత్రం మేము పట్టించుకుంటే ఎవరు మాకు సహాయం చేస్తలేరు, మాకు ఎవరికి ఇంత సలహా ఇస్తలేరు. మరి మా అందరికి న్యాయం చేయాలని ఇండ్ల గురించి, మాకు ఇండ్లు లేవు. మరి మీరు దయచేసి మమ్మల్ని అందరినీ కరుణించాలి, దయచేయాలని మరి ఇళ్ళ గురించి ప్రార్థన చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. అందరికీ వందనాలు. కేసీఆర్ సార్కి వందనాలు. మేము ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి మల్లపూర్లో ఉన్నాము, కానీ ఎక్కడ ఏదంటే ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని మేము పోరాడుతున్నాము. ఎక్కడి నుండో హైటెక్ సిటీల నుంచి వచ్చి వాళ్ళకు ఇస్తున్నారు, వాళ్ళు ఉంచుకోవడం లేదు. వాళ్ళు ఒక 3 lakhsకో 4 lakhsకో అమ్మేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా జరగకుండా ఇంకా చూడాలని మీకు మా పాదామి వందనం చేస్తున్నాం. केसीआर गार को हमको किराए के घर हैं, हम बचपने से यहीं से रहे, बच्चे हैं छोटे छोटे। हम कितने भी दिना हो दो हमको दे रहे साहब, आप वोट डालो बोल रहे, वोट डाल रहे, सब कर रहे, आप हमको क्या कर रहे बोलो। आप दूसरों को दे रहे, पर हम इधर रह रहे। हमको देखो इधर वालों को पूछो भी, आपके जो लीडर है आपके साथ रहते ना, उनको पूछो हम इधर वाले है नहीं है मालूम होता। जब दियो हमारे को, नहीं तो नको इंक्वायरी करके दो हमको, ज़बरदस्ती कुछ नहीं। तुम दूसरों को दे रहे, सब लोग हम बेच लेके जा रहे ना साहब। 4 साल हुआ हम एप्लीकेशन करके, क्या करना, कितना फिरे, सब करे, चप्पला खसे गए, सब गए, क्या करना। किराया बनते बनते हमको जरा इधर खाली करो, उधर खाली करो। हम मल्लापुर में रह के इतने साल हुआ ना साहब, क्या बोलो आप। బస్ సార్కి వందనాలు. సార్ మేము 30 సంవత్సరాల నుంచి మల్లాపూర్లో ఉంటాం. మాకు ఊళ్ళో ఉడక లేదు, ఇల్లు జాగలేదు. ఇక్కడ ఉడక ఇల్లు జాగలేదు, కిరాయికే ఉంటున్నాం. చేసేది కూలి. మాకు ఒక ఆయనకి పాప ఉంది. మా కిరాయి కట్టి ఉండలేక మా వల్ల అయితే లేదు. కాకపోతే కేసీఆర్ సార్కి మా మీద దయ చూపించి మాకేనన్నా జాగ చూపించాలని కోరుకుంటున్నాం. మల్లాపూర్ ప్రజలు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు, కానీ బయట వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి
డబుల్ బెడ్రూమ్ అమ్ముకొని వెళ్తున్నారు. మరి మా ఇక్కడ ఉన్నటువంటి మల్లాపూర్ వాళ్ళు కూడా చాలామంది కూడా కడు పేదలు ఉన్నారు, వాళ్ళు రెంట్కు కట్టుకోలేకపోతున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించినట్టు ప్రభుత్వం బంగారు ప్రభుత్వం లాగా మారుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా మాకు ఇవ్వనట్టయితే మేము ఖచ్చితంగా కూడా ధర్నాలు చేసి మాకు కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ సాధించుకుంటామని నినాదంతో మహిళలు మరి ఇక్కడ ఉన్నట్టు గ్రామ ప్రజలందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని సత్వరమే స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు కడు పేదలు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే చెందుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మా వీత్రి తరఫున కోరుకుంటూ మరి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఆశిస్తూ చూస్తున్న వీత్రి న్యూస్ కెమెరామ్యాన్ సుశాంత్తో మీ సురేష్ దండు.